వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు విటమిన్ బి12 గురించి తెలుసుకుందాం. విటమిన్ బి12 బి విటమిన్స్‌లో ఒకటండి. బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9 అండ్ బి12 విటమిన్స్ ఉంటాయి. ఈ బి12 చిట్ట చివరిది చాలా ఆవశ్యకత ఉందండి. చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇది వెజిటేరియన్‌లో దొరకదు. నాన్ వెజిటేరియన్‌లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి వెజిటేరియన్స్ ఈ విటమిన్‌ని సంగ్రహించడం కోల్పోతూ ఉంటారు. అది అలా ఎందుకు జరుగుతుంది? అంటే విటమిన్ బి12 ప్లాంట్స్ కానీ, అనిమల్స్ కానీ తయారు చేయలేవు. మరి ఎలా దొరుకుతుంది? సాయిల్‌లో ఉన్న బ్యాక్టీరియా, వాటర్‌లో ఉన్న బ్యాక్టీరియా మరియు అనిమల్ స్టమక్‌లో, ఇంటెస్టైన్స్‌లో, పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా తయారు చేస్తుంది. అనిమల్స్ వాటి పేగుల్లో తయారు చేసిన విటమిన్ బి12 వాటి కండరాల్లో నిల్వ ఉంచుకుంటాయి వాటి శరీరంలో. నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు మనకు బి12 అందుతుంది. ఈ బి12 దాని ఉపయోగాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వెజిటేరియన్స్‌కి బి12 అందదా? మరి వెజిటేరియన్స్ ఎలా విటమిన్ బి12 డెఫిషియన్సీ నుండి బయటపడుతున్నారు అంటే పాలల్లో బి12 దొరుకుతుందండి. కౌ దాన్ని తయారు చేయలేదు. కానీ కౌ గట్‌లో ఉన్నటువంటి బ్యాక్టీరియా బి12ని పుష్కలంగా తయారు చేస్తుంది. కాబట్టి పాల ద్వారా బి12ని మనం సంగ్రహించుకోవచ్చు. నేను వెజిటేరియన్ అండి. నేను నాన్ వెజ్ తినను. కాబట్టి ఇప్పుడు నాకు విటమిన్ బి12 ఏ విధంగా అందుతుంది అంటే విటమిన్ బి12 మనకు పాల ద్వారా అందుతుంది. ఆవు ఈ విటమిన్ బి12ను తయారు చేయలేదు. కానీ ఆవు గట్లో ఉన్న బ్యాక్టీరియా తయారు చేయగలుగుతుంది. అది మనకు పాల ద్వారా అందిస్తుంది. పాలు ఒక్కటే కాదండి. పాల ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఉన్నాయి కదా! పెరుగు, జున్ను, చీజ్, యోగర్ట్ ఇవన్నీ కూడా మనకు విటమిన్ బి12 అందిస్తాయి. నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందండి. నేను పాలను తీసుకోలేను. కాబట్టి నాకు ఎలా అంటే నేను వెజిటేరియన్ కూడా. అంటే మీరు విటమిన్ సప్లిమెంట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే విటమిన్ టాబ్లెట్స్. అందులో మనకు విటమిన్ బి12 దొరుకుతుంది. మరి ఇంత అవసరమైనటువంటి విటమిన్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. విటమిన్ బి12 రక్తాన్ని వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాల్ని తయారు చేస్తుంది. సో మనకు బాగా రక్తం పడాలి అంటే విటమిన్ బి12 చాలా అవసరం. మరియు నరాల బలహీనతను పోగొడుతుంది. నర్వ్ ఫంక్షన్ ఈ నరాలు స్ట్రాంగ్‌గా ఉండేటట్లు కూడా చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్‌ని ప్రధానమైన కారణం ఇదే. లేకపోతే మైల్డ్‌గా ఉంటారు. పూర్ మెమరీ ఉంటుంది. బ్రెయిన్ షార్ప్‌గా వర్క్ చేయాలంటే విటమిన్ బి12 చాలా అవసరం. ఇప్పుడు విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల మనకు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో కాస్త మనం చూద్దాం. కొంతమంది బాగా నిద్రపోయిన తర్వాత కూడా బాగా అలసిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. టైర్డ్‌నెస్, ఫ్యాటిగ్ అంటారు. సో, ఈ అలసట ఎందుకు వస్తుంది అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ అండి. మన బ్లడ్‌లో విటమిన్ బి12 తగ్గిపోవడం వల్ల బ్లడ్ ఆక్సిజన్ సరఫరా తగ్గిచ్చేస్తుంది. ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల బ్రెయిన్ మరియు ఇతర ఆర్గాన్స్‌లో ఎనర్జీ ఉండదు. కాబట్టి విటమిన్ బి12 వల్ల ఈ అలసట అనేదికి కారణమవుతుంది. ఇంకా అరచేతుల్లో, అరికాళ్ళల్లో చాలా మంటలు వస్తూ ఉంటాయండి. ఈ మంటలకు కూడా ప్రధానమైన కారణం ఏంటంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ. పూర్ బ్యాలెన్స్ కీప్ అప్ చేయలేరు. మనం చిన్నప్పుడు ఒంటి కాలుపైన నిలబడి ఆడుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు చేయాలంటే బ్యాలెన్స్ వర్కౌట్ కాదు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. షూ మనం కట్టుకునేటప్పుడు, లేస్ కట్టుకునేటప్పుడు ఒక కాలు భూమి పైన పెట్టి ఇంకో కాలుని పైకెత్తి మనం లేస్‌ని కట్టుకోవడానికి ట్రై చేస్తే బ్యాలెన్స్ కుదరదు. ఓకే. అది కొంతమందికి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ అండి. విటమిన్ బి12 నరాల బలానికి కారణం. బ్రెయిన్ ఫంక్షన్‌కి కారణం. ఈ బ్యాలెన్స్ అనేది దానివల్ల సాధ్యపడుతుంది.
ఈ బ్యాలెన్స్ మనం మిస్ అవుతున్నామంటే విటమిన్ బి12 డెఫిషియన్సీనే. విటమిన్ బి12 బ్రెయిన్ ఫంక్షన్‌కి ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పాం కదా! మరి విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల పూర్ మెమరీ ఉంటుంది. త్వరగా కొత్త విషయాలు నేర్చుకోలేరు. నేర్చుకున్న విషయాల్ని గుర్తుపెట్టుకోలేరు. కాన్సంట్రేషన్ కుదరదు. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటుంటారు. మూడ్ స్వింగ్స్‌కి ఈ విటమిన్ బి12 కారణమండి. కొంతమందిలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఒకరున్నా సరే ఇంటి ప్రశాంతత దెబ్బతింటూ ఉంటుంది. వాళ్ళు త్వరగా మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళకు ఇరిటేషన్ కూడా చాలా తరచుగా వస్తూ ఉంటుంది. షార్ట్ టెంపర్ అంటుంటారు కదా! సో, ఇలాంటి వాటికి కారణం ఏంటి అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీనేనండి. స్కిన్ హెల్తీగా ఉండదండి. ఎందుకు అంటే మన బ్లడ్‌లో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది కదా! రెడ్ బ్లడ్ సెల్స్. కాబట్టి రెడ్‌నెస్ ఉండదు స్కిన్ పైన. ఒక రకమైనటువంటి యెల్లోయిష్‌గా ఉంటుంది. పేల్‌గా ఉంటుంది. పాలిపోయినటువంటి మొహం. కళావిహీనంగా ఉంటుంది. సో, దానికి కారణం ఏంటి అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీనే. ఇంకొకటేంటంటే నాలుక పైన ఎర్రగా తయారవుతుందండి. నాలుక మంటగా, స్మూత్‌గా ఒక ఎర్రగా తయారవుతుంది. అంతేకాదు మౌత్ అల్సర్స్ కూడా వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటిని పాచిబుడ్డలు అంటుంటారు. ఒక పుండులాగా తయారవుతుంది. ఈ లోపల నోటి లోపల ఉన్న స్కిన్ ఉంది కదా! దవడల్లో వాటిలో అక్కడ తయారవుతూ ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుకని చూపించమంటూ ఉంటారు డాక్టర్. సో, అది అలా ఎందుకు జరుగుతుంది అంటే విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అని చెక్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీకి సింప్టమ్స్ అండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుందండి. మనము వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా రెస్ట్ తీసుకున్నప్పుడు కావచ్చు, శ్వాస మనం పూర్తిగా లోపలికి తీసుకొని వదిలే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ మనము లైట్‌గా ఆయాస పడినట్టు ఉంటుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. శ్వాస తీసుకోవడంలో కష్టంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రెండోదేంటంటే గుండె దడ కూడా ఎక్కువ అవుతుందండి. నార్మల్‌గా మన బ్లడ్‌లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది కదా! అప్పుడు మన గుండె ఏం చేస్తుందంటే ఆక్సిజన్‌ని ఫోర్స్‌ఫుల్‌గా సప్లై చేయడానికి ఎక్కువగా కొట్టుకోవడం అనేది ఇర్రెగ్యులారిటీస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెతస్కోప్‌లో ఎందుకు మన నాడిని చెక్ చేస్తూ ఉంటారంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి కొంతమందిలో విజన్ కూడా మసకగా ఉంటుంది. ఓకే. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల విజన్ కూడా దెబ్బతింటుంది. సో, ఇవన్నీ కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల వచ్చే సింప్టమ్స్ అండి. మనకు ఈ విటమిన్ బి12 ఎంత అవసరం అవుతుంది అంటే 2.4 మైక్రోగ్రామ్స్ నుండి 2.8 మైక్రోగ్రామ్స్ వరకు పర్ డేకి మనకు అవసరం అవుతుంది. మనము పాలు 1/4 లీటర్ మనం తాగామనుకోండి, దాంట్లో 1.2 మైక్రోగ్రామ్స్ మాత్రమే మనకు అందుతుంది. అంతకంటే మనం ఎక్కువ తాగితేనే మన డైలీ నీడ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్స్ కంటే కూడా వెజిటేరియన్స్‌లో ఈ డెఫిషియన్సీని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ విటమిన్ ఏ ఫుడ్‌లో ఉంటుంది అంటే నాన్ వెజిటేరియన్‌లో ఉంటుంది. ఫిష్, మీట్, పౌల్ట్రీ, డైరీ, యోగర్ట్, ఎగ్స్‌లో ఉంటుంది. సో, వీటన్నిటిలో కూడా విటమిన్ బి12 మనకు పుష్కలంగా అందుతుంది. కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేసిన విషయం మీకు వర్త్‌ఫుల్ అనిపిస్తే నా ఛానల్‌ని మీరు ఫాలో చేయండి. థాంక్ యూ వెరీ మచ్.